built-in functions in MySQL. MySQL లో డిఫరెంట్ డేటా మ్యానిపులేషన్ కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇవ్వడం జరిగింది, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. మరి వీటి ద్వారా మనం నెససరీ యాక్షన్స్ అంతా కూడా మన డేటా మెయింటెనెన్స్లో తీసుకోవచ్చు అనమాట. మరి మ్యాథమెటికల్, స్ట్రింగ్, డేట్ అండ్ టైమ్, కంట్రోల్ ఫ్లో, ఎన్క్రిప్షన్, కంప్రెషన్, ఇన్ఫర్మేషన్, అగ్రిగేట్ అండ్ మిస్సిలినియస్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా మనకి MySQLలో ఉన్నాయి. మరి వీటిని మీరు ప్రోగ్రామింగ్లో కావచ్చు, లేదంటే డిఫరెంట్ కమాండ్స్లో కావచ్చు, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను సింపుల్గా సెలెక్ట్ స్టేట్మెంట్లో ఏ విధంగా వీటిని అప్లై చేసి వాటి రిజల్ట్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. మరి ఫస్ట్ది ABS, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ద గివెన్ నెంబర్. మనం ఒక నెంబర్ ఇస్తే దానికి అబ్సల్యూట్ వాల్యూ ఏంటి వితౌట్ ఎనీ సైన్ రిటర్న్ చేస్తుందండి. మైనస్ లేదంటే ప్లస్ అని ఇవ్వండి, ఏది ఇచ్చినా సరే వితౌట్ సైన్ ఇక్కడ రిటర్న్ రావడం జరుగుతుంది. అంటే ABS ఆఫ్ -56 అని ఇస్తే జస్ట్ 56 వస్తుంది, సైన్ ఉండదు అనమాట. అదే +56 అని ఇచ్చినా జస్ట్ వితౌట్ సైన్ 56 రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ SIGN సైన్. మనం ఇచ్చింది నంబరు నెగిటివ్వా పాజిటివ్వా జీరోనా అనే దాన్ని బట్టి దాని కరస్పాండింగ్ సైన్ను రిటర్న్ చేస్తుంది. SIGN సైన్. సపోజ్ -4 అని ఇచ్చామనుకోండి, ఇది నెగిటివ్ వాల్యూ కాబట్టి -1 అని రావడం జరుగుతుంది. అంటే ఏ నెంబర్ అన్నా ఇవ్వండి, నెగిటివ్ నెంబరు -1 వస్తుంది. అదే పాజిటివ్ నెంబర్ ఏదైనా ఇవ్వండి, +1 రావడం జరుగుతుంది, అంటే 1 అనమాట. అదే 0 ఇస్తే 0 అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ మోడ్, రిమైండర్ రిటర్న్ చేస్తుంది. మీకు పర్సంటేజ్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందో అదేవిధంగా మోడ్ కూడా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 mod 2 అని ఇచ్చారనుకోండి, రిమైండర్ ఏమొస్తుంది, 1 వస్తుంది. అంటే 2 × 2 4 దాకా పోతుంది. రిమైండర్ శేషము 1 కాబట్టి అది రిటర్న్ చేస్తుంది. అదేవిధంగా మీకు సెలెక్ట్ మోడ్ ఆఫ్ 5,2 అని ఇచ్చినా కానీ సేమ్ రిజల్ట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్లోర్, ఒక నెంబర్ ఇచ్చినట్లయితే ఆ నెంబర్ ఇంటిజర్లోకి రిటర్న్ చేసి ఇంటిజర్లోకి కన్వర్ట్ చేసి ఆ నెంబర్ని ఇచ్చిన నెంబర్ కంటే తక్కువ వాల్యూ వస్తుంది. అంటే డెసిమల్ ప్లేసెస్లో ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, దీన్ని రౌండ్ అప్ చేసి ఇంటిజర్ పార్ట్ని తీసుకొస్తుంది, బట్ ఇచ్చిన నెంబర్ కంటే తక్కువ వస్తుంది. చూడండి ఇక్కడ 456.67 అన్నారు. ఈ పాయింట్లు తీసేసి ఓన్లీ ఇంటిజర్ పార్ట్ మాత్రం రావడం జరిగింది. బట్ ఈ ఇచ్చిన నెంబర్ కంటే ఇది తక్కువ అంటే పాయింట్లు లేవు కాబట్టి. అదే దీనికి ఆపోజిట్ సీలింగ్ అనమాట. ఇచ్చిన నెంబర్ కంటే ఎక్కువ వస్తుంది, బట్ రౌండ్ అప్ చేస్తుంది. చూడండి 456.67ని రౌండ్ అప్ చేసి ఇంటిజర్ తీసుకొచ్చింది, బట్ 456 కాస్త 457 అయింది. అదనమాట ఫ్లోర్కి సీల్కి. ఫ్లోర్ ఏమో తక్కువ తీసుకొస్తుంది, సీల్ ఏమో ఎక్కువ నెంబర్ తీసుకొస్తుంది మనం ఇచ్చిన నెంబర్ కంటే. నెక్స్ట్ రౌండ్, మనం ఇచ్చిన నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్కి రౌండ్ అప్ చేస్తుందండి. రౌండ్ ఇట్లా ఉన్నది నెంబరు. దీన్ని ఎన్ని డెసిమల్ ప్లేసెస్కి రౌండ్ అప్ చేయాలి, 2 అని ఇచ్చాను. 2 డెసిమల్ ప్లేసెస్కి రౌండ్ అప్ చేసి తీసుకొస్తుంది. 667 కాస్త 2 డెసిమల్ ప్లేసెస్కి రౌండ్ అప్ అయి 67గా రావడం జరిగింది. అదే 1 ఇచ్చారనుకోండి, 1 డెసిమల్ ప్లేస్కి రౌండ్ అప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ పవర్ వాల్యూ ఒక నెంబర్కి తీసుకొస్తుంది EXP. సెలెక్ట్ EXP ఆఫ్ 4 అని ఇచ్చారనుకోండి, దీనికి ఎక్స్ పవర్ వాల్యూ బేస్డ్ ఆన్ ఈ వాల్యూ దాని మీద
పవర్ పెట్టి ఈ యొక్క ఎక్స్ పవర్ వాల్యూ మనం ఇచ్చిన నెంబర్కి తీసుకురావడం జరుగుతుంది. అట్లనే లాగర్థం వాల్యూ మనం ఇచ్చిన నెంబర్కి లాగర్థం వాల్యూ రిటర్న్ చేస్తుంది. లాగ్ ఆఫ్ ఏదో మీకు కావాల్సిన నెంబర్ ఇవ్వండి, దానికి లాగర్థం వాల్యూ ఎంత అని రిటర్న్ చేస్తుంది. అదే లాగ్ 10 అంటే బేస్డ్ ఆన్ 10 లాగర్థం వాల్యూ బేస్డ్ ఆన్ 10 తీసుకొస్తుంది. చూడండి లాగ్ 10 అని ఇచ్చారనుకోండి, 10 బేస్ మీద లాగర్థం వాల్యూ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ పవర్ వాల్యూ రిటర్న్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ POW 4,2 అని ఇచ్చారనుకోండి, అంటే 4 to the power of 2 అని అన్నమాట అర్థం. 16 రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ ఆఫ్ ద గివెన్ నెంబర్ SQRT 9 అని ఇచ్చారనుకోండి, 9కి స్క్వేర్ రూట్ 3 అట్లా అనమాట. నెక్స్ట్ పై వాల్యూ రిటర్న్ చేస్తుంది PI. పై వాల్యూ స్టాండర్డ్గా అది కాబట్టి ఆ వాల్యూని రిటర్న్ చేయడం జరిగింది. అట్లనే నెక్స్ట్ కొసైన్ వాల్యూ ఇచ్చిన నెంబర్కి కొసైన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. కాస్ ఆఫ్ మీరు నెంబర్ ఇవ్వండి, ఆ నెంబర్కి కొసైన్ వాల్యూ రావడం జరుగుతుంది. అట్లనే సైన్ వాల్యూ SIN సైన్ వేరు, SIGN సైన్ వేరు. SIN సైన్ ఇది, దీనికి సైన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది మనం ఇచ్చిన నెంబర్కి. అట్లనే ట్యాన్ వాల్యూ ట్యాంగెంట్ వాల్యూ ఇచ్చిన నెంబర్కి ట్యాన్ అనేది రిటర్న్ చేస్తుంది. అట్లనే ఆర్క్ కొసైన్ వాల్యూ, ఆర్క్ సైన్ వాల్యూ, ఆర్క్ ట్యాంగెంట్ వాల్యూ, ఆర్క్ ట్యాంగెంట్ 2 వాల్యూస్, ఇట్లా మనం ఇచ్చిన నెంబర్కి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాథమెటికల్ వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. అట్లనే కొటాంగెంట్ వాల్యూ కాట్. నెక్స్ట్ ర్యాండ్ సెలెక్ట్ RAND అని ఇచ్చారనుకోండి, ర్యాండమ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ర్యాండమ్ వాల్యూ అనేది ఈ యొక్క 0కి 1కి మధ్యలో ఏదో ఒక నెంబర్ని రిటర్న్ చేస్తుంది. చూడండి ఈ నెంబర్ వచ్చింది, మళ్ళీ ర్యాండ్ అంటే ఆ నెంబర్ రాదు, వేరే ఏదో ఒక నెంబర్ని రిటర్న్ చేస్తుంది. మళ్ళీ ర్యాండ్ అనండి, ఇంకొక నెంబర్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, బిట్వీన్ 0 and 1. నెక్స్ట్ డిగ్రీస్ని మనం ఇచ్చిన నెంబర్కి రేడియన్స్ టు డిగ్రీస్కి ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ రేడియన్స్ అంటే దానికి రివర్స్ అనమాట, డిగ్రీస్కి రివర్స్లో రేడియన్స్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ట్రంకేట్, మన రౌండు సీలు ఫ్లోరు వాటిలాగానే ట్రంకేట్ అనేది ఉంటుంది. ట్రంకేట్ రౌండ్ అంటే నెంబర్ని రౌండ్ అప్ చేసి తీసుకొస్తుంది, బట్ ఇక్కడ ట్రంకేట్ అంటే జస్ట్ ట్రంకేట్ చేస్తుంది అనమాట. నెంబర్ ఇచ్చాం 456.678,1 అన్నాం, 1 డెసిమల్ ప్లేస్కి ట్రంకేట్ చేసి వాల్యూని తీసుకొస్తుంది. జస్ట్ ఇక్కడ దాకా కట్ చేసేస్తుంది. అదే రౌండ్ అయితే రౌండ్ అని ఇక్కడ సేమ్ నెంబర్కి ఇట్లా అప్లై చేస్తున్నాం అనుకోండి, అప్పుడు 456.7 వచ్చిండేది. మరి ఇక్కడ రౌండ్ అప్ చేయదు, జస్ట్ కట్ చేస్తుంది. ట్రంకేట్ అంటే ఆ డెసిమల్ ప్లేస్ వరకు కట్ చేసి వాల్యూని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ లీస్ట్ వాల్యూ ఇన్ ద లిస్ట్, ఇచ్చిన లిస్ట్ ఆఫ్ వాల్యూస్లో ఏది లీస్ట్ ఉందో ఆ యొక్క నెంబర్ని రిటర్న్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇవ్వండి, వాటిల్లో ఏది చిన్నదో అది రిటర్న్ చేయడం జరుగుతుంది. ఈ లిస్ట్లో మొత్తంలో 3 అనేది చిన్నది కాబట్టి అది రిటర్న్ చేస్తుంది. అట్లానే గ్రేటెస్ట్ అంటే దానికి రివర్స్ అనమాట, ఇచ్చిన వాటిల్లో
ఏదైతే లార్జెస్ట్ వాల్యూ ఉందో దాన్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ చూద్దాం.